నా పేరు జయప్రద, మండల వ్యవసాయ అధికారి, మిర్యాలగూడ మండలము. మిర్యాలగూడ మండలంలో అన్నారం గ్రామంలో క్లైమాట్ యాక్ట్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టార్ట్ చేసి వారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో వచ్చేసి ఫస్ట్గా మేము భూసార పరీక్షల నుంచి స్టార్ట్ చేసాము. భూసార పరీక్షలు చేయించుకోవడం, రైతులకి వాటి ఫలితాలను వివరించాము. ఇక్కడ భూముల్లో భాస్వరం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ వాడకుండా రైతులు ఒక బస్తా డిఏపితోనే 24 కేజీలు వస్తుంది కాబట్టి సరిపోతుందని రైతులకు తెలియజేశాము. అట్లానే వినియోగించేటట్టు చేస్తున్నాము. అట్లానే ఇక్కడ సుడిదోమ ఇవన్నీ ఎక్కువగా వస్తుంది కాబట్టి నత్రజని వినియోగం తగ్గించాలని 2 బస్తాల యూరియానే సరిపోతుందని రైతులకు తెలియజేసి అట్లానే వినియోగించడం అలవాటు చేస్తున్నాము. పొటాష్ ఒకటి రైతులు వినియోగించడం లేదు, దమ్ములో అస్సలే వేసుకోవట్లేదు. వాళ్ళు వేసుకునేటట్లు వాళ్ళకి ట్రైనింగ్స్ కండక్ట్ చేసి ఉపయోగాలు తెలియజేస్తున్నాము. ఇంకా అవి అట్లానే భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులు వినియోగించడం, సూక్ష్మ పోషకాలైన జింకు, ఐరన్ ఇక్కడ లోపం ఎక్కువ కనపడుతుంది కాబట్టి నారుమడిలోనే వాటిని సరి చేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నాము. అట్లానే నారుమడి యాజమాన్యం కూడా వాళ్ళకి నేర్పుతున్నాము. అది నారు వేసే ముందు ఇంకా తీస్తాము అనంగా వారం రోజుల ముందే గుళికలు 1 కేజీ వేసుకున్నట్లయితే మెయిన్ ఫీల్డ్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ఈ పొట్టాల పురుగు అయితేనేమో ఈ గాలి మిజ్జ అయితేనేమో కొంతవరకు తగ్గించుకోవచ్చని రైతులకు తెలియజేస్తున్నాము. ఇకపోతే ఈ క్లైమాట్ యాప్ ద్వారా ఇక్కడ కాలువ ఒక్కోసారి లేట్ అవుతుంది, నీరు సరిపోవట్లేదు. ఇవన్నీ కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా కూడా రైతులు ఎత్తుకోవచ్చని తెలియజేస్తున్నాము. అట్లా కొంత ఏరియాలో ఇక్కడ వేసిన రైతుల గురించి కూడా వాళ్ళకి చెప్తా ట్రైనింగ్ ఇస్తున్నాము. కొంతమంది రైతులు బాగా చేశారు. వెదజల్లే పద్ధతి వల్ల 12 నుంచి 15 కేజీల విత్తనమే సరిపోతుంది కాబట్టి అక్కడ కూడా కొంత విత్తనం ఖర్చు తగ్గుతుంది, ఈ నాటు పెట్టుకునే ఖర్చు తగ్గుతుంది. దగ్గర 3,000 నుంచి 4,000 ఆదాయం వస్తుందని ఖర్చు తగ్గుతుంది కాబట్టి రైతు మీద భారం తగ్గుతుందని రైతులకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మెషిన్ నాటుతో ఇప్పుడు లేబర్ ప్రాబ్లం బాగా ఉంది. ఒకేసారి అందరూ నాటేసుకోలేకపోవడం, ఈ సీజన్ కూడా లాంగ్ అయిపోవడం వల్ల ఎక్కువ చీడపీడలకు గురవుతుంది. ఇట్లా కాకుండా ఈ మెషిన్ నాటుతో ఒక్కసారి అందరూ వేసుకోవడానికి అనుకూలంగా మెషిన్ నాటు వేసుకోవాలని చెప్పేసి మేము రైతులని బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. మా యొక్క కార్యక్రమంలో ఎన్ఎస్పి డెమోస్ కింద వాటిని చేస్తున్నాం అన్నమాట. వాటి కింద రైతులకు కూడా ఎకరానికి 2,000 రూపాయలు అకౌంట్లో పడతాయి. మెషిన్ నాటు వేసుకోవడం వల్ల రైతుకు ఆర్థికంగా కూడా కొంత వాళ్ళకి సహాయం చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున. వాళ్ళు ఈ మెషిన్ నాటు ద్వారా వేసుకోవడం వల్ల కలుపు మందులు కూడా ఇస్తున్నారు. అట్లానే జీలుగలు, ఈ సూడోమోనాస్ ఒకటి, ఈ భాస్వరం నేలలో ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కరిగించి మొక్క తీసుకునే రకంగా చేయడానికి ఫాస్ఫో బ్యాక్టీరియా కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా భూమిలో ఉన్నటువంటి మొక్క తీసుకోలేని రూపంలో ఉన్న ఈ భాస్వరాన్ని కరిగించి మొక్క తీసుకునేటట్టు చేస్తుందని చెప్పేసి అదొకటి కూడా రైతులకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా ఈ క్లైమాట్ యాప్ ద్వారా ఇవే చేస్తున్నాము. ఇంకా పొలం బడి కార్యక్రమం కూడా కొన్ని చోట్ల నిర్వహించారు. దాని గురించి కూడా రైతులకి బాగా అవగాహన కలిగించాము. ఎక్కువగా పురుగు మందులు వాడకుండా ఎప్పటికప్పుడు పొలాన్ని పరిశీలించుకుంటా ఉధృతిని బట్టి అవసరము పురుగు మందులు అంటేనే దాన్ని స్ప్రే చేసుకోవాలి. అది కూడా తక్కువ మోతాదు నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కువ మోతాదు తర్వాత కంట్రోల్ చేసుకోవడానికి అనుకూలంగా చేసుకోవాలని చెప్పి రైతులను ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇంకా పర్యావరణాన్ని కూడా ఎక్కువ కలుషితం కాకుండా సాధ్యమైనంత వరకు ఈ వేప నూనె, ఈ ఆవు పేడ, ఈ గోపంచకం ఇవన్నీ వీటి ద్వారా స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవాలని కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఇరిగేషన్ కూడా ఎప్పటికప్పుడు ఏ స్టేజ్లో ఎన్ని రోజులు కావాలి ఇరిగేషన్, 6 తళ్ళే మొన్న రబీలో అయితే 6 తళ్ళే ఇచ్చారు. ఈ స్టేజ్లో ఎన్ని రోజులు సరిపోతుంది అని ఈ యొక్క ప్రోగ్రామ్ అధికారులతో కూడా ఈ క్లైమాట్ యాక్ట్ కింద ట్రైనింగ్ కండక్ట్ చేశారు. దాని ద్వారా మేము కూడా కొంత సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ స్టేజ్లో ఇంత కావాలి, ఈ మంత్లో ఇంత కావాలి ఇరిగేషన్ అని అట్లా విడుదల చేయడం జరిగింది ఎన్ఎస్పి వాళ్ళు కూడా. ఈ రకంగా మేము క్లైమాట్ యాక్ట్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాము. చాలా థ్యాంక్స్ మేడం.